హలో అండి, అందరికీ నమస్తే. నా పేరైతే లక్ష్మి. ఈ సింపుల్ డిజైన్ అయితే ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రేమ్కి క్లాత్ పెట్టేసుకొని ఇలా ముందే డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక 30-40 అన్ని పోగులు తీసుకొని జడలాగా అల్లుకోవాలి. ఇది ఎందుకంటే నెక్కి థ్రెడ్తో కుడతారు కదా, దానికి నేను ఇలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అల్లేసుకొని చివరి వైపు ముడి వేసుకొని చిన్నది ఇలా గమ్ము పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. మనకి ముడి వేసుకోకపోయినా ఆ ముడి కూడా కట్ చేసి ఇటువైపు కూడా గమ్ పెట్టేసుకొని గట్టిగా ఇలా యాడ్ చేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఈ లైన్ ఉన్నది కదా, 2 లైన్లు ఉన్నాయి కదా, పై వైపు కాకుండా కొంచెం కింద వైపు ఈ థ్రెడ్ అల్లుకున్నాం కదా, అది అలా అంటించుకోవాలి గమ్ పెట్టుకొని. ఇప్పుడైతే బాల్ చైన్ తీసుకొని దానికి సరిపడంత తీసుకొని అటువైపు ఒక లైన్గా ఇటువైపు ఒక లైను పెట్టుకోవాలి, జాగ్రత్తగా కదలకుండా. ఇదిగోండి, ఇటువైపు కూడా పెడుతున్నాను. ఈ విధంగా ఇలా అంటించుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. అదే మనం సూదితో కుడితే చాలా టైం పడుతుంది, ఇలా అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 4 పొరలు సూదికి దారం ఎక్కించుకొని ఆ ఫ్లవర్కి మధ్యలో ఉంది కదా పెటల్, మధ్యలో పెటల్కి క్రాస్గా ఈ విధంగా వచ్చేలాగా కుట్టుకోవాలి. క్రాస్గా వచ్చేలాగా కుట్టాలన్నమాట. అదేవిధంగా మొత్తం అన్నిటికీ అలా మధ్యలో వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉంది. ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, చాలా సింపుల్. ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని దానికి కూడా 4 పొరలు దారం ఎక్కించుకొని రెడ్ కలర్కి అటు ఇటు ఉన్నాయి కదండి ఈ పెటల్స్కి, దానికి కూడా అలాగే ఇది క్రాస్గా వచ్చేలాగే మొత్తం అలాగా ఫిల్ చేసుకోవాలి. దగ్గరగా అలా కుట్టాలి. కొంచెం అటు ఇటు అయినా సరే పర్వాలేదు. ఎక్కడైనా మధ్యలో గ్యాప్ వస్తే అక్కడ కూడా ఫిల్ చేయాలి. ఇదిగోండి, ఇలాగే సేమ్ ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ అలాగే కుట్టుకోవాలి. ఇటువైపు కూడా కుడుతున్నాను ఒకసారి. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనం కుట్టుకోవడానికి. నేను వాయిస్ ఇస్తుంటే మధ్యలో మంత్రాలు అవి వినబడుతున్నాయి. మా ఇంటి పక్కనే లక్ష్మీ గణపతి ఆలయం ఉందండి, అది పూజలు అవి జరుగుతున్నాయి, అందుకే మంత్రాలు వినబడుతున్నాయి.
ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత బాల్ చైన్ ఉంది కదా, ఈ బాల్ చైన్ గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని అవుట్లైన్ అంతా ఇలా పెట్టుకోవాలి. ముందుగానే మనకి ఎంత సైజు కావాలో అవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇదిగోండి ఈ సైడ్ కూడా ఇలా అంటించేసుకున్నాను. జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం అయిపోయిన తర్వాత. చూడండి ఈ అల్లింది అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో, మనం నిజంగా కుట్టినట్లే అనిపిస్తుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. తర్వాత మధ్య మధ్యలో స్టోన్స్ అవి అంటించుకున్నాను. స్టోన్స్ అవి అంటించుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంది. అది కూడా చూసేయండి. ఇదిగోండి స్టోన్స్ అంటించేసిన తర్వాత ఇలా ఉంది. బాగుందా? బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.